సింగరేణి సంస్థపై రోజుకో కట్టుకథ అల్లుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ దోపిడీదారు కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. హరీష్ లేఖ రాయడం, కిషన్ రెడ్డి విచారణ చేయడం మంచిదే. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయన్నారు. వాళ్లకు వీళ్లకు లేఖ రాయడం ఎందుకు, డైరెక్ట్ గా తనకే లేఖ రాస్తే సీఎంను ఒప్పించి ఎంక్వైరీ చేస్తానన్నారు. ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదే, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదే. నేనొక్కనే వాస్తవాలు చెప్తే సరే, ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో, ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పుడు కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పే కాకుండా నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి, ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని, బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన, ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా, మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్, ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి.